మేము నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం 10 మంది మాట్లాడారు. సంవత్సరం మాట్లాడే వాళ్ళకి తర్వాత ఇస్తాం. ఓకేనా? అది ఇప్పుడు నుంచే పడండి. అంత వద్దా? ఇప్పుడు 10 మంది మాట్లాడారు కదా, ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు రేపు మాటలు అట్లా ప్రమోషన్ ఇస్తూ ఉంటాం. వాకింగ్ చేసిన వాళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడరు. ఇట్లాగా మీరందరూ సిద్ధపడాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందరూ ప్రకటించాలి. ఆమె ఇక్కడ ఏమైనా అబ్జెక్షన్ లేదు. అందుకని ఆయన మరణించి ఏం తొలగిపోయింది? దేవాలయము ఏం తొలగిపోయిందమ్మా? తొలగిపోయాడు. అక్కడ చీలిపోయింది అంతే. అక్కడ ఏం లేదు, ఇక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు. దేవుని మందిరంలో ఒక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అందరూ కూడా పరిశుద్ధులమే. ఆమె ఎందుకంటే క్రీస్తు రక్తం వల్ల కడగబడ్డాం, నీతి మంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు, ప్రార్థించవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యాన్ని చదవచ్చు. అటు కృపతో దేవుడు మన బలపరచును గాక, అటు ఆర్థిక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చెప్పబడిన వారందరి వరకు ఒక నిమిషం ప్రార్థించాలి. కళ్ళు మూసుకుందాం. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేయండి. మరి యవన బిడ్డలు 10 మంది చెప్పారు. మరి వారు చక్కగా బలపడాలి, యవన ప్రాయంలో కాళ్ళు మోయాలి. మనందరూ కూడా అలాగా ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 హల్లెలూయా. గ్లోరీ, పరిశుద్ధుడానికి స్తుతులు, 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 స్తోత్రాలు ప్రభా. ఎవరు వారు ప్రార్థన మౌనంగా పోతారు. అయ్యా చెప్పబడే బిడ్డలు మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. వారిని మీరు అభిషేకించండి ఆయన. అయ్యా ఏ విధమైన మాటలు చెప్పారో ఆ మాటల చేత వారు పట్టుబడాలయ్యా. ఆ మాటలు వారి జీవితంలో నెరవేర్చబడాలయ్యా. ఆ మాటల ప్రకారం వారు అయ్యా వారి జీవితాలు సరి చేసుకోవాలి, వారి జీవితాలు మార్చుకోవడానికి కూడా ప్రభు దయచేయమని ప్రార్థించేద్దాం. దేవా స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి ఎవరు వారు మన జీవితాల పరిస్థితులు నేర్చుకుందాం. ఒక్కసారి మనము అర్పించుకుందాం, దేవుడికి సమర్పించుకుందాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు దేవుడు మన పక్షాలు చేసిన మేళ జ్ఞాపకం చేసుకుందాం. దేవానికి స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పలో పాడుతాం, ఎవరికి వారు సమర్పించుకుందాం. ఏదైనా దేవుడి సన్నిధిలో ఈ చెప్పబడిన 7 మాటలు మనం అన్వయించుకుందాం. 7 మాటలు మన జీవితాల్లో అన్వయించుకుందాం. అటు రీతిగా బ్రతుకుతాం. పలో పడుకుందాం. ఎవరైనా సమర్పించుకున్నారనుకుంటే ఈ కృపాపీఠం మీదకి వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వారి జీవితాన్ని సమర్పించుకోవాలని, దేవుడు సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారు మీరు వచ్చి సమర్పించుకునే వాళ్ళు ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభు మీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకొని ఆశపడుతున్నారో ఈ కృపాపేటల వద్దకు రండి. దేవుడు మీ పక్షాన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు మీ పక్షాన్ని సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మీకు ఆశతో వచ్చాడు, ఏ వచ్చావో దేవుడి దిన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. పలుమాలు వైదొలగినాను,
ఈ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు దేవా అందుకే దైవమా దేవా నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. హయాన్ని బిడ్డలు ప్రభా, హయాన్ని సన్నిధిలో నీ పరిపీఠం చేత ప్రభా ఇది నాయన హయా తీర్మానం చేసుకుంటున్నారు ప్రభా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కురుమరించండి ప్రభా. అయా వారు ఏ విషయాల్లో అయితే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభా, నీకు దగ్గరగా ప్రభా, సాతానికి దూరముగా ప్రభా, ఈ లోకానికి దూరముగా ప్రభా, అయా నీకు దగ్గరగా జీవించడానికి కృపతో బిడ్డలను అభిషేకించమని అడుగుతున్నాం. స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినీ మీరు పరిశుద్ధపరచండి ప్రభా. అయా నీ యమన రక్తములో బిడ్డలను మీరు కడగండి, శుద్ధీకరించండి ప్రభా. అయా వారి పాత రోగ జీవితాలను యేసు నామములో మీరు దూరపరచమని అడుగుతున్నాం. స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డలను మీ చేతులకు అప్పచెబుతున్నాం నాయన. వారి కుటుంబాలను దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా మరలా ఈ దినాల ప్రభా, అయా నీ సన్నిధిలో చేరి ప్రభా నీకు గొప్ప తీర్మానముగా సాక్షులుగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. స్తోత్రాలు ప్రభా. చేరి వచ్చిన సంఘమును మీరు దీవించండి ప్రభా. అయా నీవు శిలువపై పలికిన 7 మాటల్లో ప్రభా మేము ఎక్కడైనా ప్రభా అనాలోచనగా ఉన్నామేమో ప్రభా, అయా నీ మాటలకు వ్యతిరేకముగా ఉన్నాము ప్రభా. అయా ఎక్కడైనా ఇంకా మేము తొలగించుకోకుండా ప్రభా నీకు ఇంకా ఆయాసకరముగా ఇంకా నేను సిలువ వేస్తున్నామేమో నాయన. మమ్మల్ని క్షమించండి 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 ప్రభా. నీకు వందనాలు. మా మాటలు, మా చూపులు, మా ప్రవర్తన, మా వైఖరి ప్రభా అయా ఎలా ఉన్నామో మరొకసారి ప్రభా నీ సన్నిధిలో నెమరు వేసుకోవడానికి ప్రభా, మా భక్తి జీవితం ఎలా ఉన్నదో ప్రభా ఒక్కసారి నెమరు వేసుకోవడానికి ప్రభా, అయా మా క్రియలు ఎలా ఉన్నావో ప్రభా ఒక్కసారి నెమరు వేసుకోవడానికి ప్రభా, అయా మీరు చూపిస్తున్న ఈ గొప్ప సమయమునకై నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో ఈ కార్యాలు జరిగించండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. అయా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడానికి కృప దయచేయండి ప్రభా. ఒక్కొక్కరి మీద ఆవరించమని అడుగుతున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా పరిశుద్ధమైన అలంకరణలతో అలంకరించబడడానికి కృపతో మీరు బిడ్డలను దీవించమని అడుగుతున్నాం. స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డలను సంఘమును మీ చేతులకు అప్పచెబుతున్నామయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ పరలోక రాజ్యంలో స్థానం మీరు కల్పిస్తున్నందుకు నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. అయా ఈ భూమి మీద జీవించినంత కాలము ప్రభా యథార్థముగా నీతిగా ఉండడానికి కృపను దయచేసి, అయా ప్రేమ కలిగి ఉండడానికి కృపను దయచేయండి. క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మీకు మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభా, అయా మీకు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెబుతున్నాము నాయన. మీరు మమ్మల్ని దీవించి బలపరిచి ప్రభా నీకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతికింప చేయబడి యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.